ఈ కాపురం జరగదు. అప్పుడు నీ మొగుడు వద్దు. అంత తెలీదా? నిజంగా మీ అమ్మ చౌబతుకుల్లో ఉంటే మంచం మీద ఉంటే లేకపోతే అంత కషాయపడా? నేను ఇంతమంది నీ గౌరవించి ఆ పిల్లని బతుకున్నాడు, ఆ పిల్ల కాళ్ళు పట్టుకొని ఆ పిల్ల చేతులు పట్టుకొని తప్పమంటే ఆ పిల్ల పాప నోరు మూసుకుని విందా? మహాతల్లి వింది. నువ్వు మాత్రం అహంకారంతో మాట్లాడుతున్నావే. ఒక తప్పు నువ్వు చేయనట్టు అతను దుర్మార్గుడు అయినట్టు చెప్తున్నావే. మా అమ్మ అది మిమ్మల్ని ఉండు, నీకెందుకు మొగుడు? సరే సార్, మీరు ఏం చెప్తారు అదే అంటాను, చెప్పండి. నీ ఇష్టం. నా వల్ల నేను కాదు కాపురం, నువ్వు కాపురం చేయాలి. నువ్వు చేయ కాపురం, నేను చేయాలి కాపురం నీ మొగుడుతో. అరే ఇంకా కాపురం కలవలేదు, దగ్గర కూర్చోలేదు, సేకరణ ఇచ్చుకోలేదు, అప్పుడే మొహం ఏంటి పెట్టుకొని మా అమ్మ ఏంటి మా నాన్న ఏంటి? సరే సార్, నాది ఒక కండిషన్. రాకముందు ఏంటి మొగుడు ఏంటి అంటావేంటి? అతను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను సార్. అమ్మా అతను ఏమన్నాడంటే, ఏమండి నా భార్య నాకు ఇష్టం, నేను ఎక్కడ ఉంటే నా భార్య ఎక్కడ ఉంటా, నువ్వు అక్కడే ఉండాలి. ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర ఉండమని చెప్పి పొలం పనులకో క్యాంప్ వెళ్తాననేసి ఆవిడతో 2 రోజులు 3 రోజులు లేకపోతే ఏదో పని మీద వెళ్ళి ఉండొస్తాడు. అప్పుడు నేను ఏం చేయను అని అడుగుతున్నాను సార్. అది నాన్న, నీకు ఇల్లు ఉంది కదా నాన్న, నీకు కుటుంబం, నీకు ఇల్లు ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, రూపాయితో ఏర్పాటు చేస్తారు, మీతో కలిసి ఉంటారు కదా నాన్న. ఉంటాను సార్. భర్త నిజంగా క్యాంప్కి వెళ్తున్నాడు, నిజంగా అంటలేదు, మోసగాడు, నువ్వు కనిపెట్టగలవుగా. నమ్మితే ప్రాణం ఇచ్చేలా నమ్మాలి మొగుడిని. నమ్మలేదా చక్కగా కూర్చోండి, కాగితాలు రాసుకోండి, వారితో కలిసి వెళ్ళిపోతారు, నువ్వు మీ మమ్మీ ఇంటికి వెళ్ళిపో. ఏది నమ్మకం లేకపోతే? అమ్మ కాపురం అంటే నమ్మకంతో ఉండేది, సాక్ష్యంతో కాదు. నువ్వు ప్రేమించేలా చేసుకోవాలి నాన్న, అనుమానించేలా చేయకూడదు, నువ్వు కండిషన్లు పెట్టకూడదు, నీ నోటు ఒక తప్పు రాకూడదు, అలాగే అనుమానం రాకూడదు. ఏనన్నా? ఓకే సార్. అన్న మళ్ళీ తప్పు చేయవుగా. మళ్ళీ తప్పు చేయండి సార్, నిజంగా చెప్తున్నా సార్, మళ్ళీ తప్పు జరగదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా జరగకపోతే నేను ఏం చేయాలో మీరు చెప్పండి. నీ మాట వినకపోతే మాయగా సాక్ష్యం ఉంటే ఓకే, తెల్లారి విడగొడతా. ఓకే, తెల్లారి పంపిస్తా. ఓకే సార్. అమ్మాయి నీ చేతిలో ఉంది సార్. నేను అదే అడుగుతున్నాను. అతను మళ్ళీ అదే తప్పు పని చేస్తే నేనేం చేయను అది మీరే చెప్పండి సార్. ఇక చూడమ్మాయి, నేను చెప్తా విను. 100కి 90 మంది మొగుళ్ళు దొంగలు, నేను చెప్తాను, నాతో సహా దొంగలే. కానీ పెళ్ళాన్ని బాగా చూసుకుంటారు. అది ఏముంది చెప్పమంటావా? ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది, మగాడికి చెల్లించే కూడా ఉంది. అలా పొరపాటున ఒకసారి చెల్లించాడు, ఈ చెల్లించని అన్నాడు, నువ్వు మనం క్షమించాలి. మళ్ళీ అనుమానం పట్టుకొని వస్తే తిరిగి అరుగుతున్నానా? పొరపాటు చేసినా బాగుంది, ఉంటావా అదే మాటలో? నేను ఉంటాను సార్, ఉంటాననే చెప్తున్నాను. ఏ తప్పు చేయి, నేను ఏ తప్పు చేయను, నేను అతను చెప్పినట్టే నవ్వుతా ఉండు. అలాగే సార్. మాటకు మాట సమాధానం వద్దునే వద్దు. చెప్పను. నిజంగా ఎదుకో గబ్బకి తిట్టాడు అనుకో అనొద్దు, కామ్గా. అలాగే గంట తర్వాత చెప్పు, బావా ఇందా నువ్వు తిట్టావు బావా, నువ్వు నా బాధ వేసింది బావా. 2 సార్లు తిట్టడు, 3 సార్లు నవ్వుతాడు, 4 సార్లు ప్రేమిస్తాడు. అలాగే. ఏనా అన్న? లాయర్ గారిని పిలుద్దామా? డాక్టర్ గారండి, లాయర్ గారు, ఈ కేసు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ కేసులో రాము చాలా మంచోడు, లోవా చాలా మంచిది, రావణక్షి మంచిది. ఇంత ముగ్గురికి మంచి మనసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ఈజీగా పరిష్కారం అవుద్ది. అది మీ చేతుల్లో పడితే ఇంకా వాళ్ళు సంతోషపడతారు. మీ ఇద్దరు గారికి మంచి సలహాలు ఇస్తే, మంచి కౌన్సిలింగ్ చేస్తే. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,